సాహితీ సన్మిత్రులకి సాదర స్వాగతం. మనం ఆధునిక కాలంలో అనేక గ్రంథాలు రాసి ప్రచారం పొంది నేడు విస్మరింపబడుతున్నటువంటి మహానుభావుల గురించి తెలిసినటువంటి విషయాల్ని చర్చించుకుంటున్నాం, పంచుకుంటున్నాం. నేను మీకు తెలియజేస్తున్నాను. అది కేవలం విహంగ వీక్షణంగా నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటే, ఆ మహానుభావుల్ని సంస్మరించుకుంటే వచ్చేటువంటి ఒక తృప్తి నేను అనుభవిస్తూ మీకు అందిస్తున్నాను. ఎంతోమంది మరుగున పడ్డారు. పండిత కవులు, విద్వన్ కవులు, ఎంతమందో విద్వాంసులు మనకి సాహితీ సేవ చేశారు. వాళ్ళని కనీసం సంస్మరించుకోవడం మన కనీస కర్తవ్యంగా భావించి, ఈ ఆధునిక సాహిత్యంలో కూడా ప్రాచీనతను నిలబెట్టుకుంటూ పద్య సాహిత్యాన్ని, పద్య కవిత్వాన్ని పోషిస్తూ కీర్తిని ఆర్జించినటువంటి మహానుభావుల్లో మరొకరు గడియారం వెంకట శేషశాస్త్రి గారు. ఈయన ప్రస్తావన ఇంతకుముందు మనం రాజశేఖర శతావధాని గారి గురించి చెప్పుకుంటున్నప్పుడు అనుకున్నాం. ఎందుకంటే రాజశేఖర శతావధాని గారితో కలిసి ఈయన ఎన్నో శతావధానాల్ని వాళ్ళిద్దరూ జంటగా అవధానాన్ని చేశారని చెప్పుకున్నాం. కవిత్వం చెప్పడం ఈయనకి చిన్నప్పుడే అభ్యాసం అయిపోయింది. కానీ 1943లో శివభారతము అనే గ్రంథాన్ని ఎప్పుడైతే ఆయన సమర్పించారో, దానివల్ల ఆయన పేరు ఆంధ్రదేశం అంతటా మారుమోగిపోయిందని చెప్తారు. ఆయన చూడడానికి చాలా అమాయకుడిగా కనిపిస్తారట. కానీ ఆయన లోపల సరస్వతీదేవి ఇల్లు కట్టుకు కూర్చున్నదని అనేక విమర్శకులు తెలియచేశారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తన ఉపోద్ఘాతంలో శివభారతంలో చెప్పిన మాటల్ని ఒకసారి సంస్మరించుకుందాం. ఎట్లును ఆధునికాంధ్ర సాహిత్యమందు నాకు కల అల్పానుభవములో మహాకావ్యము అను పేరునకి ఇంత తగిన గ్రంథాన్ని నేను చూడలేదు. ఇందు పాత్రములాడు మాటలన్నీయు అచ్చుకట్టుగా ఆలోచించినవే తప్ప ఆక్రోశపుట అధిక ప్రసంగములు కావు. అక్కరలేని అర్థము కాని చక్కందనాలిందులో లేవు. తుద మొదలు నడకయంతయు తెలుగు పలుకుబళ్లతోనే సాగించినారు. కవిగారు పుస్తకమున ప్రకృతిలో పుటలు విప్పి పదములను కాక భావములను పట్టి వ్యక్తీకరించినారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారికి మనం విమర్శక లోకంలో ఎంత ప్రాధాన్యతనిస్తామో మనకి తెలుసు. అటువంటిది వారు మెచ్చుకున్నారంటే మహాకవి, ఒక గొప్ప కవిత్వం అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప గ్రంథం లేదని శివభారతాన్ని ఆయన ప్రస్తావించారంటే అది నిజంగా కవి యొక్క పాండితీ వైభవానికి ఒక మచ్చుతనకే కదా. అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయనని పాక కవి అన్నారు. మనకి సాహిత్యంలో ఈ పాక ప్రస్తావన ఉంది. మనకి మామూలుగా చెప్పుకునేటువంటి అర్థం ఏంటి? పాకము అంటే వంట, ఒక పదార్థాన్ని తయారు చేయడం, అది కూడా రుచికరంగా తయారు చేయడం. ఒక పదార్థాన్ని, ఒక వంటని తయారు చేయాలంటే అన్ని సమపాళ్లల్లో ఉండాలి, ఆస్వాదయోగ్యంగా ఉండాలి. దానికి ఇంతకుముందు చెప్పుకున్నదే అయినా మళ్ళా చెప్తాను నేను. ద్రాక్ష పాకము, కదళీ పాకము, నారికేళ పాకము అనే 3 పాకాలు మనం సాహిత్యంలో ప్రస్తావించుకుంటాం. చదవంగానే అర్థమైపోతే దాన్ని ద్రాక్షాపాకం అన్నారు. కాస్త అంటే ద్రాక్ష పండు ఏ విధంగా నోట్లో వేసుకోవచ్చో గింజని ఉమ్మేస్తాం, లేదా గింజలు లేని పండ్లు కూడా మనకు దొరుకుతాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోయేటువంటి పండు అనమాట. చదవంగానే అర్థమైపోయి ఆస్వాదయోగ్యంగా ఉండేటువంటి రచన. కదళీ ఫలం అంటే అరటిపండు. అరటిపండు తోలు తీసి లోపల గుజ్జుని ఆస్వాదిస్తే ఆనందంగా ఉంటుంది. అది లేకపోయినా కొంతమంది తోలుతో కూడా తినేవాళ్ళు ఉంటారు. అంటే కొంత కష్టపడితే
అర్థమయ్యేటువంటి సాహితీ సౌష్ఠవం కలిగినటువంటి రచనని మనం కదలీపాకంతో పోలుస్తాం. ఇంకా నారికేళ పాకం ఉంది. అంటే కొబ్బరికాయ. ఆ కొబ్బరి బోండా తేవాలి, దానిపైన పీచు తీయాలి. అప్పుడు కూడా తినలేము. గట్టిగా ఉంటుంది, పెంకుతో ఉంటుంది. దాన్ని పగలగొట్టాలి. పగలగొట్టంగానే తింటామా? తినలేము. దాని లోపల కొబ్బరిని తీసి అప్పుడు ఆస్వాదించి నమిలితే వచ్చేటువంటి ఫలితమే మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే ఒక నిఘంటువో లేదా 1కి 10 సార్లు ఆ పద్యాన్ని పదే పదే చదవడమో, ఎక్కడ ఏ శబ్దం ఎట్లా విరవాలి, ఏ శబ్ద అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఏ సమాసభూయిష్టమైన రచనని మనం విప్పి చదవాలి, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ కొండకచో తెలిసిన వాళ్ళ దగ్గర ఆశ్రయించి తెలుసుకొని కష్టపడి ఆ పద్యాన్ని లేదా ఆ రచనని ఆస్వాదించగలిగితే దాంట్లో నారికేళ పాకం పోషింపబడింది అంటారు. ఈ 3 పాకాలు సాహిత్యంలో మనకి రసశాస్త్రంలో చెప్పబడుతుంది. భరతుడు చెప్పినటువంటి శాస్త్రం, నాట్యశాస్త్రం, దాంట్లో రసం ఒక భాగం కదా. మనం ఇంతకుముందే అనుకున్నాం విశ్వనాథ వారి గురించి చెప్పుకున్నప్పుడు, విశ్వనాథ సత్యనారాయణ గారి రచన పాషాణ పాకం అని విమర్శకుల చేత చెప్పబడింది. అంటే ఈ 3 రకాలు కాస్త కష్టమైన ఆస్వాదించదగిన నారికేళ పాకం బాగానే ఉంటుంది, కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి చమత్కృతి కానీ, అర్థ సౌష్ఠవం కానీ, ఆయన పద్యరచన కానీ రాళ్ళల్లాగా, అంటే పెద్ద రాయి ఉంది, దాన్ని మింగలేం కాబట్టి పగలగొడతాం. చిన్న రాయి అయినా పర్వాలేదులే అని మింగలేం కదా. అట్లా కొరుకుడు పడనటువంటి రచన శైలి విశ్వనాథ వారిలో ఉన్నదని చెప్పబడుతుంది. అటువంటి ఆ మహానుభావుడు, అంటే ఎవరైతే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మహావృక్షం అని మనం సాహితీ క్షేత్రంలో చెప్పుకుంటామో, అట్లాంటి ఆ మహానుభావుడు గడియారం వెంకటశేష శాస్త్రి గారి కవిత్వాన్ని చెప్తూ ఉటంకిస్తూ పాక కవి అని ఆయన్ని ప్రస్తుతించడం ఒక విశేషం. అంటే ఇందులో ద్రాక్ష పాకం ఉంది, కదళీ పాకం ఉంది, అక్కడక్కడ నారికేళ పాకం కూడా పోషింపబడింది. అన్నీ సమకూరినటువంటి ఒక అందమైన పదార్థం ఒక కావ్యంగా రూపుదిద్ది మనకు అందించారు గడియారం వెంకటశేష శాస్త్రి గారు. ప్రభాకర శాస్త్రి గారు చెప్పారు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, శ్రీ గడియారం వెంకటశేష శాస్త్రి గారి రచన చిదిమి పుచ్చుకున్న శ్రీనాథుని రచనపు బిగి జిగి ఆంధ్ర వాంగ్మయమున వీరి కవనము అపూర్వ గౌరవము గడించుకుంది, వీరి కవిత మహత్వానికి కైమోడ్పులు అన్నారు. వీరి కవిత మహత్వానికి కైమోడ్పులు. ఆయన అంటే వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, రాళ్లపల్లి వారు, విశ్వనాథ వారు వీరు సామాన్యులు కారు కదండి. ఆ మహానుభావులు, అంత పండితులు, అన్ని కావ్యరచనలు చేసిన వాళ్ళు, అంత విమర్శకులు, వాళ్ళు మరొక పండితుడి గురించి చెప్పినటువంటి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయండి. శేషశాస్త్రి గారి రచనట శ్రీనాథపు రచనపు జిగి బిగి చిదిమి పుచ్చుకుందిట. అంటే శ్రీనాథుడి రచనలో ఉన్న సౌందర్యం, శబ్ద అర్థ సౌందర్యం, అలంకారాలు, వ్యాకరణం, ఇవన్నీ కూడా ఆ జిగి ఒక పట్టు, బిగి పట్టు, జిగి ప్రకాశం, ఇవి శేషశాస్త్రి గారి కవిత్వంలో ఉన్నాయని వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పినటువంటి మాట మనకి నిజంగా ఆదర్శప్రాయమే. అంటే ఒక మహానుభావుడి గురించి 10 మంది చెప్పినటువంటి మాటలు మనం సంస్మరించుకుంటున్నాం ఇప్పుడు. ఈ గడియారం వెంకటశేష శాస్త్రి గారికి ఉన్న పాండితి రసన, పాండితి వాక్కు, ఆయన నోట్లో జాలువారినటువంటి ఆ పద సంహితం అన్నారండి, ఒక వేదం లాంటిదే, శాసించేదే, చాలా చక్కగా చెప్పబడింది. ఈయన గ్రంథంలో అన్ని చోట్ల ఈ రసవత్తరమైనటువంటి శైలి కనబడుతుందిట. శుష్కమైన చరిత్రను కావ్యబద్ధం చేసి
రసపోషణం చేయడం విశేషం కదా. చరిత్ర గ్రంథం చదువుతామండి, మనకి విషయాలు తెలుస్తాయి, వివరాలు తెలుస్తాయి, తేదీలు, సంఖ్యలు, మనుషుల పేర్లు, సంఘటనలు తెలుస్తాయి. అటువంటి కేవలం డేటా మాత్రమే తెలియచేసేటువంటి ఆ గ్రంథాన్ని రసపోషణం చేసి కావ్య లక్షణాలతో సమకూర్చి సాహితీ ప్రియులకు అందించి వాళ్ళ ప్రశంసను పొంది తనకు ఆత్మతృప్తిని పొందడం ఆ కవి చేసుకున్నటువంటి అదృష్టం కదా. 1897లో పొద్దుటూరులో శేషశాస్త్రి గారు జన్మించారు. గడియారం వెంకట శేషశాస్త్రి గారు మున్సిపల్ హై స్కూల్ పండితుడిగా ఆయన జీవనాన్ని గడిపారు. ఈయన కవితా ప్రతిభకి పండితులు, రసికులు, పరిషత్తులు నీరాజనాలు పట్టి బిరుదులనిచ్చారు. మనం ఎన్నోసార్లు అనుకున్నామండి, ఇవి కవితా ప్రతిభకి, వాళ్ళ పాండిత్యానికి 10 మంది మెచ్చి ఇచ్చినటువంటి సన్మానాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం ఆ బిరుదులకు అర్థం. అంతేగాని పెట్టుబడికి, మొక్కుబడికి ఇచ్చినటువంటి ఆ నీరాజనాలు, సన్మానాలు కావు. ఆ అర్థవంతమైనటువంటి రచనకి బిరుదులు ఎట్లా ఇచ్చారో చూడండి. కవివతంస, కవి సింహ, శతావధాని, అవధాని పంచానన మొదలైనవి. ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చినాయి. కవివతంస మనం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి దగ్గర చెప్పుకున్నాం. కవులలో శ్రేష్ఠుడు, కావ్యం అంటే ఇట్లాంటిది అని చెప్పదగినటువంటి రచన చేసినటువంటి మహానుభావుడు కవి శ్రేష్ఠుడని అర్థం. కవి సింహ, కవిసింహుడుట అంటే కవులలో గర్జించే సింహం లాంటివాడు. సింహాన్ని అది నోరు మూసుకొని కూర్చున్నా కూడా దాన్ని చూస్తే భయమే. అట్లా అమాయకంగా కనిపించేటువంటి వ్యక్తిత్వంతో విరాజిల్లేటువంటి పస కలిగినటువంటి రసవద్వాక్కు కలిగినటువంటి మహానుభావుడు గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు. అవధాని, శతావధాని అనేది మామూలుగా అవధానాలు చేసే వాళ్ళందరినీ అంటారు కదండి. అవధాన పంచానన, బ్రహ్మదేవుడికి 4 తలలు ఉన్నాయంటే ఈయనకి 5వ తల అవధాన ప్రక్రియలో ఉందిట. హిందూపురంలో కృష్ణదేవరాయ పరిషత్తు వాళ్ళు 1944లో కవి గండ పెండేరం ఈయనకి ప్రసాదించారు. ఈయన విద్వత్తుకి మరొక మచ్చతునకనమాట అది. మద్రాసు ప్రభుత్వం తెలుగు భాషా సమితి ద్వారా ఈ మహాకవి రాసిన శివభారతానికి బహుమానం లభ్యమైంది. ఆ తర్వాత రేడియో ద్వారా ఈయన అనేక ప్రసంగాలు చేసి ఎంతో వ్యాప్తిలోకి, ఎంతో ప్రచారంలోకి వచ్చి ప్రసిద్ధుడయ్యాడు. ఆ తర్వాత కవిత్వం చెప్పడంలోనే కాకుండా విషయ విమర్శలోనూ ఈయన గొప్ప ప్రతిభ కలవాడు. ఎప్పుడైతే విమర్శలో గొప్పతనం కనబరిచారో, ప్రతిభ కనిపించారో, ఆయన రచన కూడా చాలా గొప్పగా ఉంటుందండి. అంటే ఇంకొకళ్ళ తప్పులు ఎన్నడం మొదలు పెడితే మనలో తప్పులు లేకుండా చూసుకోవాలి అనే జిజ్ఞాస వాళ్ళల్లో ఒక తృష్ణ ఉంటుంది. అట్లా ఈయన విషయ విమర్శలో ప్రతిభ ఉంది. ఏ విషయాన్నైనా అది లౌకికం కానివ్వండి, పారమార్థికం కానివ్వండి, జనప్రియం కానివ్వండి, ఏదైనా సరే ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని చాలా ఆలోచించి ఎంతో పరిజ్ఞానంతో చెప్తాడని ప్రసిద్ధి పొందినవాడు. నెల్లూరు సభలో ఈయన తిక్కనను గురించి చేసిన ఉపన్యాసమే దీనికి నిదర్శనంగా ఉంటుంది. అంటే ఒక విషయ విమర్శ అన్నారు కదండి, తిక్కన కవిత్వాన్ని గురించి ఈయన నెల్లూరు సభలో చేసినటువంటి ప్రసంగం. తిక్కనంటేనే మనకి చాలా గొప్ప, అల్పాక్షరాలతో అనల్పార్థ రచన చేసినటువంటి ఆ మహానుభావుణ్ణి ఈ మహానుభావుడు చెప్పడం మరొక గొప్పతనం కదా. గడియారం వారి ఈ గ్రంథం, శివభారతం గ్రంథం సాహితీ లోకంలో కలిగించిన చైతన్యం ఇంత అంతా కాదు. హైందవ అభిమానం దేశంలో ప్రబలిపోతూ ఉన్న దినాలలో వీరు
చరిత్రని గ్రహించి ఆ వీరుల చరిత్రని ప్రబంధీకరించడం చాలా ప్రశంసనీయం. ఈ గౌరవం పొద్దుటూరు వాసులకే జరగడం గమనించింది దుర్భాక వారు, గడియారం వారు ఇద్దరూ కూడా సూర్య చంద్రుల వంటి వారు, సహోదరుల్లాంటి వాళ్ళు. ఇద్దరూ కలిసి శతావధానాలు చేశారు. ఇద్దరూ కూడా ఒక వీరరస ప్రబంధాన్ని రాశారు. అంటే వాళ్ళ మనసులు, హృదయాలు బింబ ప్రతిబింబ భావాలు కలిగి ఉన్నాయని వాళ్ళే రుజువు చేసుకున్నారు. చరిత్ర చాలా శుష్కమైందని అనుకున్నాం కదండి. దానికి ఒక కావ్యత్వాన్ని పొందించడం ఈ మహాకవులిద్దరూ కూడా సాధించిన విశేషం. గడియారం వారి శివభారతం చదువుతూ ఉంటే పాఠకులు పులకిత గాత్రులై తీరుతారని విమర్శకుల యొక్క మాట. ఈయన కవితా శైలి ఒక తేనె వాక, అంటే తేనె జాలువారుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అంత మాధుర్యం భరితంగా ఉంటుంది. ధర్మ ప్రబోధాలు చేస్తున్న సందర్భాలలో కవిగారి చిత్తశుద్ధి, ధార్మిక చింతన ముఖ్యంగా మనకి బహిర్గతం అవుతూ ఉంటాయి. నన్నయ్యలోని నైష్టిక తాత్పర్యాన్ని, శాంత స్థితిని, తిక్కనలోని గాంభీర్యాన్ని, తెనుగుదనాన్ని ఈ కవి పుణికిపుచ్చుకున్నారు. ఆయన కవిత్వంలో ఈ నన్నయ్య తిక్కన రచనా సౌష్ఠవం కనబడుతుంది. శివాజీకి రామదాసు చేసిన ధర్మోపదేశం, తానాజీ నిర్యాణానికి శివాజీ పొందిన దుఃఖం మొదలైన ఘట్టాలు మరువలేనివి. ఈ శివభారతంలో ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి ఘట్టాలు. విమర్శకులు అనేకులు శివభారతం పైన తమ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. భాషలో, ఛందస్సులో, అలంకారంలో ఈ కవి పూర్వ కవుల ధోరణినే అనుసరించారు. అక్కడక్కడ స్వతంత్ర ప్రయోగాల్ని చేసి భాషలో, ఉక్తిలో చమత్కారాలను కూడా ప్రకటించారు. అన్నింటికన్నా ఈయన కవిత్వంలో ఉన్న శైలి సారళ్యమే అత్యంత ఆకర్షవంతమైంది. పలుకుబళ్లలోని తెలుగుతనం ఆంధ్రుల మోదాన్ని చూరగొంటుంది. శివమెక్కించిన శివంకరంగా పర్యవసించడం కారణంగా కావ్య గౌరవం స్థిరంగా నిలిచిపోయింది. మొత్తం మీద నవ్యాంధ్ర సాహిత్యానికి మండనాయమానమైన కావ్య నిర్మాణం చేసిన శేషశాస్త్రి గారు ఆంధ్రులకి గౌరవనీయులు. ఈయన చాలా దరిద్రంతో కష్టాలను అనుభవించారట. సంస్కృతాంధ్రాల్లో మంచి పాండిత్యాన్ని సంపాదించారు. రూపావతారం శేషశాస్త్రుల వారి శిష్యుడు. శరన్నవరాత్ర పద్యావళి, వీరమతి అనే కావ్యం, సీతాపహరణం, కీచకవధ అనే నాటికలు, అనర్ఘ రాఘవ అనువాదాలు, వాల్మీకి అనే ఖండకావ్య రచన ఈయన తొలి రోజుల్లో రాశారు. హరికథలు కూడా రాశారు. ఈయన అనేక కీర్తిని ప్రతిష్టలను ఆర్జించారు. కానీ శివభారతం ఈయనకి ఎంతో ప్రసిద్ధిని కలుగజేసినటువంటి కావ్యం అని చెప్పుకోవాలి. ఇందులో ఒకటి రెండు మాటలు అనుకుందాం. నాకై లోకము మేలు కడగి తానా చాగినై యోగినై నా కర్తవ్యమును ఈయన తీర్చి జయమును నాకిచ్చి ఉన్నట్టులే నాకొక శ్రీ గైకొంటి ఈ తపము అఖండ త్యాగమే మందు నాకన్నా నన్ను బాసియుంటి విడిపోగా నీకు కాలాడనే. ఇట్లా పద్యాలు చాలా సరళంగా, వేడిమి సూపరా ఒరుల వేడినచో బలహీన వృత్తి, బొంకాడుట కాని కార్యము, యథార్థత లోక విరోధి, ఇట్లా మాటలు చాలా అర్థవంతంగా, అడ్డుపడి పోరు సలిపి తోడై తెగించి నన్ను కాపాడుకొను ధీరు నిన్ను నేడు, ఇట్లా శివపతి ఎవండు హృదయమును నిలిచి అందులో పొదగి ఉన్న నన్ను బహిరంగపరిచి ధన్యతను కొంటి తానాజీ నేటిక నిన్ను దాచిలియడి నీ భాగ్యము లేదు నాకు. అక్టోబర్లో భారతి 1943 సంచికలో విశ్వనాథ వారి వ్యాసం, మధునాపంతుల సత్యనారాయణ గారి వ్యాసం, చిలుకూరి నారాయణరావు గారి ప్రశంసలు, ఇట్లా మనకి ఎంతోమంది విమర్శకులు, కవులు, పండితులు గడియారం వెంకటశేష శాస్త్రి గారిని ప్రస్తుతించారు. ఆ శివభారత కావ్యం ఆయన్ని అశేష కీర్తిని ఆర్జించేటట్టుగా చేసింది. ఆ మహానుభావుడికి మనం అక్షరాంజలి ఘటిస్తూ
సంస్మరించుకుంటున్నాం. సెలవు.